వినోద్ గారితో మీరు ఫస్ట్ టైం యాక్ట్ చేయడం మీకు ఎట్లా అనిపించింది? అంత సీనియర్ యాక్టర్ తో ఆయన అవునండి. సజెషన్స్ ఏమైనా? చాలా ప్రతి సీన్లో కూడా అలా వద్దు, ఇలా చేయండి, మీరు భయపడకండి, మళ్ళీ రండి, మళ్ళీ చేయండి, ఎందుకు భయపడుతున్నారు. ఆయన కొన్ని రోజులు జర్నీ చేసిన తర్వాత యు ఆర్ డూయింగ్ వెరీ గుడ్, అది అబద్ధం అనుకుంటాం కదా మనం, ఎంకరేజ్మెంట్ చేస్తే చెప్తాను అనుకుంటాం కదా, నిజంగానే గుడ్ అని తర్వాత తెలిసింది. నేను నిజంగా బాగా చేస్తున్నాను అన్న విషయం మనకు డైజెస్ట్ అవ్వదు. ఆయన 150 ఫిలిమ్స్లో చేసిన పెద్ద హీరో కదా, పెద్ద పెద్ద సినిమాలు, పోలీస్ బ్రదర్స్, ప్రతిఘటన, మామగారు, ఏవో సినిమాలు చేశారు చాలా పెద్ద పెద్దవి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. వినోద్ గారు నాకు చాలా చాలా గాడ్ ఫాదర్ లాగా చివరి వరకు ఉండి నాతోని హెల్ప్ చేసి, కోఆపరేట్ చేసి, ధైర్యం చెప్పి, నాకు వాళ్ళ ఇంటికి పిలిచి మా ఫ్యామిలీతో కనెక్ట్ అయ్యి, మా మిస్సెస్తో మాట్లాడతారు, మా చుట్టాలతో మాట్లాడతారు, అందరితో మాట్లాడతారు. ఇప్పటికీ కూడా టచ్లో ఉన్నారు. సో ఆయన నా సినిమాలు చేయడం అనేది నిజంగా నా బ్లెస్సింగ్. ఫస్ట్ టైమే ఒక అంత పెద్ద స్టార్తో, అంత పెద్ద యాక్టర్తో, అది కూడా ఫుల్ లెంత్ రోల్లో ఉన్నారు ఆయన ఎన్నో సంవత్సరాల తర్వాత. ఫుల్ సినిమా అంతా ఉన్నది ఈయన నాకు తెలిసి ఈ సినిమాలో 15-20 ఇయర్స్ అయిపోయింది అనుకుంటా. సో మీరా గారు, మీకు వినోద్ గారితో కానీ లేకపోతే సింహాద్రి గారితో కానీ, ఇంకా ఆమని గారు కూడా మదర్ అనుకుంటా కదా, సో అంత సీనియర్ యాక్టర్స్ తో వర్క్ చేయడం, అది కూడా తెలుగు ఇండస్ట్రీకి ఈ సినిమాతోనే వస్తున్నారా? ఎస్ ఎస్. సో ఎలా అనిపించింది మీకు? సూపర్. యాక్చువల్గా నేను బయట నుంచి వస్తున్నా అని ఒక ఫీలింగ్ రాలేదు నాకు. ఆనెస్ట్గా చెప్పాలంటే నేను నార్త్ కన్నా ఎక్కడ కనెక్ట్ ఎందుకు అవుతున్నానంటే, చాలా హోమ్లీ, చాలా ఫ్యామిలీ ఫీలింగ్, అందరూ చాలా బాగా చూసుకుంటారు, చాలా హెల్ప్ చేస్తారు, ఎంకరేజింగ్ ఉంటారు. సో నేను లాంగ్వేజ్ నేర్చుకోవడము, సెట్లో వెళ్ళి పని చేయటం, ఐ థింక్ ద ఆల్ క్రెడిట్ గోస్ టు ది ఇండస్ట్రీ పీపుల్ అనమాట. హూ ఎవర్ ఐఎమ్ వర్కింగ్ విత్, బీఎట్ సాయి గారు కన్నా, వినోద్ గారు కన్నా, ఆమెని గారు అన్నా, ఎనీబడి హూ ఎవర్ ఐఎమ్ వర్కింగ్ విత్, దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు దెమ్ ఓన్లీ. ఎందుకంటే చాలా ఎంకరేజ్, అంటే ఒక కొత్త పర్సన్ బయట వరల్డ్ నుంచి వచ్చిన తర్వాత ఈ ఇండస్ట్రీలో ఉండడం, మీ లాంగ్వేజ్ లేకుండా, మీకు కల్చర్ తెలియకుండా అయినా కూడా యు ఆర్ ఏబుల్ టు ఇండల్జ్ ఇన్ టు ఇట్ అంటే డెఫినెట్లీ ఇట్స్ వెల్కమింగ్ అండ్ అప్రిషియేటింగ్ అనమాట.